పల్నాడు జిల్లా ఫణితం గ్రామంలో విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తించాడు ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించాడు. స్టూడెంట్ తల్లిదండ్రులకు చెప్పగా టీచర్కు దేహశుద్ధి చేశారు. టీచర్ అటు బాబుపై గతంలో కూడా పలు ఆరోపణలున్నాయి. గతంలో పలకలూరు, అబ్బూరు, ఫణితం పాఠశాలల్లో విద్యార్థినులతో కూడా అసభ్యంగా ప్రవర్తించాడు. అప్పుడు గ్రామస్తులు రాజీ చేశారు. ఇప్పుడు జరిగిన ఘటనపై కూడా ఎలాంటి ఫిర్యాదు లేకపోవడంతో టీచర్ను సస్పెండ్ చేశారు విద్యాశాఖ అధికారులు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాయి శంకర్ అందిస్తారు. రైట్ సాయి శంకర్, మనం చూస్తున్నాం విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న ఉపాధ్యాయుడికి సంబంధించి సస్పెండ్ చేయడం చూస్తున్నాం. అయితే ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందనుకోవచ్చు? గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారా, చేయలేదా? ప్రస్తుతం జారార్డు బాబు అనేటటువంటి ఉపాధ్యాయుడు పెత్తనపల్లి మండలం పనిదాల గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో ఒక 10వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థికి సంబంధించినటువంటి అంశంలో తను కీచకంగా వివరించడంతో విద్యార్థిని తల్లిదండ్రులకు చెప్పడం జరిగింది. అయితే ఈ అంశం పైన వాళ్ళంతా కూడా పాఠశాలకు వెళ్లి ప్రశ్నించగా వారితో కూడా దురుసుగా మాట్లాడటంతో వాళ్ళంతా కూడా ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేయడం జరిగింది. అయితే ఈ సంఘటనకు సంబంధించినటువంటి అంశంలో విద్యాశాఖ అధికారులు మాత్రం పూర్తిగా ముందు నిర్లక్ష్యం వహించారనే విధంగా చెప్పొచ్చు. ఈ సమస్యను బయటికి రాకుండా అక్కడే పరిష్కరించేటటువంటి ప్రయత్నం చేశారు. అయితే ఇదంతా కూడా వెలుగులోకి రావడంతో ఒక్కసారిగా విద్యాశాఖ ఉన్నతాధికారులంతా కూడా అలర్ట్ అవ్వడం జరిగింది. ఉపాధ్యాయుని సస్పెండ్ చేస్తూ కూడా విద్యాశాఖ కొద్దిసేపటి క్రితం ప్రకటన విడుదల చేయడం జరిగింది. ఈ ఉపాధ్యాయుడికి సంబంధించినటువంటి అంశంలో గతంలో కూడా ఇతని పైన విద్యార్థినీల వేధింపులకు సంబంధించినటువంటి అనేక ఆరోపణలు కూడా ఉన్నాయి. గతంలో కూడా ఆ పాఠశాలల్లో చదువుకునేటటువంటి విద్యార్థిని వేధింపులకు గురి చేయడంతో అక్కడ కూడా కొంతమంది ఫిర్యాదులు చేసినా కూడా అధికారులు అక్కడక్కడే సర్ది చెప్పేటటువంటి ప్రయత్నం చేశారనే విధంగా తెలుస్తుంది. ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించిన దానిపైన పోలీసులు అయితే ఎలాంటి కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ఎవరు కూడా కేసుకు సంబంధించిన ఫిర్యాదులు ఇవ్వలేదనే విధంగా పోలీసులు చెప్తున్నారు. కానీ విద్యాశాఖ అధికారులు దృష్టికి వెళ్లడంతో మాత్రం ప్రస్తుతం ఆ ఉపాధ్యాయుని అయితే సస్పెన్షన్ చేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి కంపల్సరీగా అతని పైన మరిన్ని చర్యలు తీసుకోవాలనే విధంగా కూడా డిమాండ్లు వినిపిస్తున్నా. ఇలాంటి ఉపాధ్యాయులను మళ్ళీ తిరిగి సస్పెన్షన్ తీసివేసి మళ్ళీ తీసుకునేటటువంటి పరిస్థితులు లేకుండా పూర్తిగా వాళ్ళని విధుల నుంచి తొలగించాలనే విధంగా కూడా కోరుతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. సాయి శంకర్, గతంలో కూడా ఇదే విధంగా ప్రవర్తించాడు, మళ్ళీ అదే తీరు కనబరిచాడు. ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం ఈ స్కూల్ సత్తెనపల్లి దగ్గర ఉన్న స్కూల్లో. అయితే ఇటువంటి ఘటనలకు పాల్పడుతున్న ఈ వ్యక్తిపై మరి తల్లిదండ్రులు ఎందుకు పోలీసులకి ఫిర్యాదు చేయలేదు అంటారు? అంటే ప్రధానంగా తల్లిదండ్రులు అక్కడ వారి పిల్లలకు సంబంధించినటువంటి భవిష్యత్ అంశం కానీ ఫిర్యాదులు చేస్తే పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సినటువంటి పరిస్థితులు ఇవన్నీ ఉంటాయి. కాబట్టి వాళ్ళు కొంత భయభ్రాంతులకు గురవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాకపోతే వాళ్ళు వెళ్ళి ఉపాధ్యాయులు అదేవిధంగా మిగిలినటువంటి ఉపాధ్యాయులకు చెప్పినటువంటి సమయంలో వాళ్ళు రాజీ చేసేటటువంటి ప్రయత్నాలు అయితే చేశారనే విధంగా తల్లిదండ్రులు చెప్తున్నారు. ఇలాంటి అంశాల్లో కొంత అవేర్నెస్ రావాలనే విధంగా కూడా పోలీసులు కానీ అధికారులు కూడా చెప్తున్నారు. కంపల్సరిగా తల్లిదండ్రుల దృష్టిలో ఇలాంటివి ఉంటే మాత్రం వెంటనే ఉన్నతాధికారులకి దృష్టికి తీసుకొని రావాలి. ఎందుకంటే వాళ్ళలో వాళ్ళే పరిష్కారం చేసుకోవడం వల్ల వీళ్ళు మళ్ళీ ఇలాంటి చేసేటటువంటి అవకాశాలు ఉంటాయనే విధంగా చెప్తున్నారు. ఏదైనప్పటికీ కూడా ఫిర్యాదుకు సంబంధించినటువంటి అంశంలో తల్లిదండ్రులు కొంత ఆందోళన చెందడం వల్లే వాళ్ళు ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి లేదనే విధంగా కనిపిస్తుంది. మరి పోలీసులు ప్రస్తుతం జరిగినటువంటి సంఘటన అంతా కూడా వెలుగులోకి వచ్చింది కాబట్టి వాళ్ళే కేసు నమోదు చేసేటటువంటి అవకాశాలు ఉంటాయా లేదా అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సాయి శంకర్.